సిటీలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తులు, అర్చకులు చెప్పారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి పాలకడలో వ్యూహ అవతారంలో ఉంటాడు. తాను ఇక్కడుండి 6 నెలలు ఇక్కడ వేంచేసి ఉంటాడు. 6 నెలలు తాను ఇక్కడున్న సమయంలోనే తన యొక్క రామకృష్ణ అవతారాలు ఇక్కడి నుంచి అవతరిస్తాడు. 6 నెలల తర్వాత ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు తాను మళ్ళీ పరమపదానికి తాను వేంచేస్తాడు ఉత్తర ద్వారం నుంచి. ఆ ఉత్తర ద్వారంలో ఎవరైతే ఈ భగవంతుడిని దర్శించుకుంటారో అక్కడ పరమపదంలో శ్రీదేవితోటి, భూదేవితోటి, నీలాదేవితోటి, వైష్ణవ సాంప్రదాయంలో అయితే గోదాదేవితోటి కూడా కలిసి అక్కడ ఉంటాడు. ఎప్పుడు తన నుండి విడిచి వెళ్ళిన ఈ జీవులు తన దగ్గరికి ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తుంటాడు. అలా ఎదురు చూసే రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు ఎక్కడ ఉన్నా సరే స్వామిని దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహం పొందుతారు. ఈ వైకుంఠ ఏకాదశి అంటే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు, మోక్ష ఏకాదశిని కూడా అంటారు. ముక్కోటి దేవతలు ఈ రోజున వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటాము. వైకుంఠానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కనుక వైకుంఠ ఏకాదశి అంటాం. ఈ రోజున ఎవరైనా సరే పరమపదం చెందితే వారికి మోక్షం దొరుకుతుంది కనుక దీన్ని మోక్ష ఏకాదశి కూడా అంటాము. ఈ రోజు నుంచి 5 రోజులు వైకుంఠ మండపంలో భక్తులందరికీ దర్శనమిస్తారు. సృష్టి చేద్దాము మర్రి ఆకు మీద పడుకొని ఉంటాడు. జలం మొత్తం కూడా సముద్రంతో నిండిపోతుంది నీటితో. ఆ భాగంలో మర్రి ఆకులో స్వామి పవళించి వటపత్ర సాయిలో ఉంటాడు. ఆయన మనస్సులో సంకల్పించుకుంటాడు సృష్టి చేద్దాము అని. ఆ మాట ఎప్పుడైతే సంకల్పించుకుంటాడో ఆ సమయంలో అతనికి నాభి కమలంలో ఒక కమలం ఉద్భవిస్తుంది. దానిలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయనకి వేదాంగాలు కూడా ఉపదేశించి సృష్టి చేయమని ఆజ్ఞాపిస్తాడు. సృష్టి నేనే చేస్తున్నాను, వేదాలన్నీ కూడా నేనే వల్లవేస్తున్నాను అనేటువంటి గర్వంతో బ్రహ్మ శ్రీ విష్ణుమూర్తిని మరిచిపోతాడు. ఇంతమంది ఉన్నా కానీ ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ చాలా బాగా వాళ్ళకు రిసీవ్ చేసుకుంటున్నారు. పూజారులు మంచి పూజలు చేస్తున్నారు. అండ్ చల్లో కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున రావడం గర్వంగా ఉంది. కోటి వైకుంఠ ఏకాదశి ఒక పవిత్రమైనటువంటి రోజు. యావత్ ప్రపంచం కూడా తెలుగు వాళ్ళందరూ ఎదురు చూసేటువంటి రోజు. మరి ఉత్తర ద్వారా ప్రవేశం చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకటే రోజు ఆ ద్వారం ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతో పుణ్యం జరుగుతుందన్నటువంటి సంకల్పంతో మన ఆడపడుచులు కానివ్వండి, రెండోది సమాజంలో ఉన్నటువంటి దైవభక్తి ఉన్న వాళ్ళందరూ ఎంతో బ్రహ్మాండంగా ఈ రోజుని పవిత్రంగా కొలవడం జరుగుతుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు లోపలికి వెళ్ళి చూస్తే కూడా తిరుమలకి వెళ్ళినటువంటి అనుభూతి కలుగుతుంది. అన్ని విధాల సౌకర్యాలు కల్పించినాము. ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కలగొద్దని 24 అవర్స్ ప్రసాదం కల్పించాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీర్థము ప్రసాదము స్వీకరించి పోవాలని కోరుకుంటున్నాము. తిరుపతిలో ఉన్న విధంగా
భక్తులు వస్తే తిరుపతి అనుభూతి పొందాలి అనే విధంగా ఏర్పాట్లు చేశాము.